రెండో ట్రిప్ అయితే లోడింగ్ మొదలెట్టారు ఇప్పుడు. అక్కడ ఇందాక ఆర్టీఓని చూపిద్దాం అనుకున్నాం, కాకపోతే వాళ్ళు అయితే లేరు. వాళ్ళు ఆ పక్కన ఉన్నారు. రాంగ్ రూట్లో అయితే వెళ్ళలేం కదా. ఇందులో వచ్చినప్పుడు ఏంటంటే ఎదురుగా ఉన్నారు. మన బండి అయితే ఆపలేదు. మార్నింగ్ ఆపినప్పుడు మన పేపర్లు అన్నీ చూసి వెళ్ళిపోమన్నారు. అందులో రోడ్ కాంట్రాక్ట్ కదా, వాళ్ళకి ఈ బళ్ళు ఆపరు. నేషనల్ సంబంధించిన బోర్డు అయితే ఉంటాయి ఈ బళ్ళకి, అదే హైవేకి సంబంధించిన బోర్డు. దానివల్ల ఏంటంటే ఆపరు. ఈ ట్రావెల్ బస్సులు ఉంటాయి కదా, అవి ఈ లోడ్ వెహికల్స్, లారీస్, ఈ ఆటోలు, ఇలాంటి చిన్న చిన్న వెహికల్స్ పెద్ద ఉన్నట్టుండి ఆపుతున్నారు. ఒక 1 మంత్ బ్యాక్ ఏంటంటే నేను వేరే బండి మీద చేసేవాడిని జీతానికి. అదేంటంటే నేను లోడ్ వేసుకెళ్ళి రిటర్న్ లోడ్ వేసిన వస్తున్నాను. అది వంగలపూడి సీతనారం ఉంటుంది కదా, ఆ ఏరియా నుంచి వచ్చేటప్పుడు ఇసుక లోడ్ వేసిన వస్తుంటే అదే లోడ్ దింపేసుకుని అటు నుంచి ఇసుక అయితే ర్యాంప్ నుంచి లోడ్ వేసిన వస్తున్నాను. ఆ రోజు బండ్లు ఏం తిరుగుతలేదు. తిరగకపోతే నేను వాళ్ళ ర్యాంప్ వాళ్ళని అడిగాను, ఈరోజు ఏమన్నా విజిలెన్స్ ఉందా అని, అదే చెకింగ్ ఏమైనా జరుగుతుందా, బండ్లు ఏం తిరుగుతలే అని అడిగితే అలాంటిది ఏం లేదు, తిరిగేస్తుంది మామూలుగానే, నువ్వు వేసుకుని వెళ్ళిపో, బిల్లు కొట్టించుకున్నారు. బిల్లు లేకుండా అయితే లారీ లోడ్ వచ్చి ఇసుక 2000, బిల్లుతో కలిపి అయితే 2500 చెప్పారు. బిల్లు లేకుండా ఎందుకు, బిల్లుతోనే కొట్టనని చెప్పి నేను బిల్లు కొట్టించుకుని వచ్చాను. ఇలా రోడ్డులో ఎక్కాను, ర్యాంప్ నుంచి రోడ్డు మీద ఇలా వచ్చాను. రోడ్డు మీద వచ్చిన ఒక 2 కిలోమీటర్లు వచ్చేదానికి బండి అయితే ఆపారు. ఫస్ట్ నా బండి ఆపారు. ఆపితే నేను వెళ్ళి బిల్లు చూపించి నా లైసెన్స్ అని చూపించాను. చూపిస్తే సరే అని చెప్పి ఆర్టీఓ ఆ పక్కన ఉన్నాడు, నువ్వు ఉండు మాట్లాడుతా అన్నాడు. అంతలోపల ఇంకో బండి వచ్చింది, ఇంకో 2 బళ్ళు వచ్చినాయి. అవి భారత్ బెంజులు. నాదంటే టాటా బండి. నాది బాడీ లెవెల్ లోడ్. నేను కిరాయి వేసిన వెళ్ళి కిరాయి కట్టుకెళ్ళి వాళ్ళు మనకు ఫుల్ లోడ్ హైట్ లోడ్ వేసినా మనకు పెద్ద కిరాయి ఏమో ఒరిగిదేమో ఉండదు. దాని గురించి నేను బాడీ లెవెల్ లోడ్ అయితే వేసాను. నా వెంకలు వచ్చిన భారత్ బెంజులు బాడీ ఉంటుంది కదా, టిప్పర్ బాడీకి ఏంటంటే ఇలా కొండ ఎలా ఉంటుంది అలా అయితే ఇసుక నెట్టి కట్టారు పైకి. అలా నెట్టి కట్టి మళ్ళీ దానికి పైన పట్ట వేయలేదు. ఇసుక లోడు నెట్టి కట్టి దానికి పట్ట వేయలేదు. 2 బళ్ళని పట్ట అయిపోతే డ్రైవర్ లైసెన్స్ అడిగాడు. ఆటో నేను దగ్గర ఉన్నాను, ఆటో పక్కన. లైసెన్స్ అడిగితే లైసెన్స్ చూపించమంటే ఫోన్లో ఎత్తుక్కుంటున్నాడు. ఉంది మా ఇంటి దగ్గర ఉంది అని రీజన్స్ చెప్తేనే చూపించి, ఉందా లేదా అంటే ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటుంది, కానీ ఫోన్లో పెట్టడం రాదు మా వాళ్ళకి అని రీజన్ చెప్పాడు. సరే అని చెప్పి నా బండి దగ్గరికి వచ్చాడు. నీ బండికి ఆటో ఎక్కించాలన్నాడు. సరే అండి అయితే ఎక్కించాను నన్ను. ఈ నా వెనకాల వచ్చిన భారత్ బెంజ్ బండ్లు అయితే ఉన్నాయి కదా, ఆపినోడు వాళ్ళ ఓనర్కి అయితే ఫోన్ చేశాడు, కాంట్రాక్టర్. ఫోన్ చేస్తే వాడు ఇంకా ఆర్టీఓకి ఫోన్లో చెప్పాడు, మన బళ్ళు అయితే అంటే అడిగి చెప్పడం ఈ విధంగా చెప్పుకుంటున్నాడు, మన బళ్ళు వదిలే ఇంకా వేరే వాళ్ళు ఏమైనా ఉంటే మన బళ్ళు ప్లేస్లో ఏదో బుక్ చేసి అన్నట్టుగా చెప్పాడు. ఆర్టీఓ లేడీస్ ఒక సార్ ఉన్నాడు, అంటే ఆయన స్పెట్స్ ఇట్ని ఉంటాడు, రాయమండ్రి ఏరియా అనమాట ఆయన. సరే అని చెప్పి కాటదిరినాడు అన్నారు. అయితే నేను సరే అని చెప్పి నాకు ఈ కథ అంతా తెలియక సరే అని చెప్పి బండి దగ్గరికి వచ్చి డోర్ తీస్తుంటే నా దగ్గరికి సార్ వచ్చారు. స్పెట్స్ పెట్టుకుంటారు, ఆయన పేరు నాకు తెలదు కానీ రాజమండ్రి చుట్టుపక్కల ఉంటాడు ఆయన ఆర్టీఓ. ఆయన నా దగ్గరికి వచ్చి, ఆయననే మేడం, ఆవిడది రాజనగరం అనుకుంటా మేడందే. నా దగ్గరికి వచ్చి, నువ్వు శుభ్రంగా కాట ఎక్కిస్తాం, కేసు కొట్టుకుని నువ్వు వెళ్ళిపో, లేదు నువ్వు ఆ బళ్ళు రాలేదు ఈ బళ్ళు రాలేదు నువ్వు వేరే వాటి కోసం మాట్లాడని నీ లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం మేము అని చెప్పి బెదిరించారు వాళ్ళు. నాకు అప్పుడు బొలిపి వెళ్ళలేదు, ఇలా ఎందుకు అంటున్నారు, మన బండికి లోడ్ ఉంటే మనకి కేసు కొడతారు కదండి. సరే అని చెప్పి నేను కాటా దగ్గరికి వెళ్తున్నాను, వెనకాల ఈ బళ్ళు రావట్లేదు. ఆటో ఒకటి కారేషన్ వస్తున్నాడు, బళ్ళు రావట్లేదు ఏంటని చెప్పి డౌట్గా నేను కాటా దగ్గరికి వెళ్ళాను. కాటా దగ్గరికి వెళ్ళిన తర్వాత కాటా ఎక్కిచ్చేస్తానండి. అంకల్ 2 బళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా రానివ్వండి, 3 బళ్ళు కలిపి ఎక్కించేస్తున్నాం
అంటే ఆ బళ్ళు కూడా నీకు అనవసరం, నువ్వు నీ బండి ఎక్కించి కాటాను. మరి నాతో పాటు పట్టుకున్నారు, ఆ బళ్ళు నాకు అనవసరం అంటారు ఏంటి? ఇప్పుడు ఆపిన 3 బళ్ళు వస్తాయి, నేను అయితే ఆట ఎక్కించేస్తాను, ఫస్ట్ బండి నాదే కాబట్టి ఆ బళ్ళు కూడా రమ్మనండి అని అంటేనే లేదు. ఆ బళ్ళు అయితే అక్కడ ఉన్నాయి, కానీ డ్రైవర్ అయితే ఆ బండి వదిలేసి పారిపోయాడు అని చెప్పాడు ఆటో. వస్తే నువ్వు కాట ఎక్కించుకుని నువ్వు బండి పక్కనెట్టుకో, ఈ లోపల బళ్ళు అయితే వచ్చేస్తే వేరే డ్రైవర్ వేసిన వస్తాడు ఆ బళ్ళు అని చెప్పారు. చెప్తుంది సొల్లు అని తెలుసు, కాకపోతే వాళ్ళని మనం ఎదిరించలేం. కాట ఎక్కించి బండి అయితే పక్కనెట్టాను. పక్కన పెడితే నా తర్వాత ఇంకో బండి వచ్చింది. అంటే ఆ దారిని వెళ్తున్న బండి అయితే పట్టుకున్నారు వాళ్ళు. దారిని వెళ్తున్న బండి కాట దగ్గరికి వచ్చేటికి వీళ్ళు రోడ్డు మీద ఉన్నారో అని ఆపేశారు. అది 12 టైర్, నాకు 10 టైర్. అయితే అది కూడా కాట ఎక్కించిన తర్వాత అక్కడ 2 బళ్ళు ఆపారు కదా, అటు భారత్ బెంజులు 2. ఆ 2 బళ్ళు ప్లేస్లోని నా బండి, వెంకలు వచ్చిన ఇంకో బండి, ఈ 2 వాటిని తిరిగించారు. ఎలా అంటే హెవీ లోడ్ వేసిన వచ్చినాయి, ఆ బళ్ళని తప్పించడాకే ఈ బళ్ళని ఇరికించారు. ఈ విషయం నాకు ఎవరు చెప్పారంటే ఆర్టీఓ కార్ డ్రైవర్ చెప్పాడు. మీ బళ్ళు ఇరికించారు, ఆ బళ్ళని తప్పించారు తమ్ముడు, అది మీకు తెలియలేదు, అది మీ లైసెన్స్ గట్రా క్యాన్సిల్ చేస్తాను మమ్మల్ని అందుకే బెదిరించారు. నా బండికి 16 టన్నుల 15 టన్నులు ఎక్కువ వచ్చింది కాట. 15 టన్నులు ఎక్కువ అంటే మనం లోడ్ వేసుకున్నది కదా, బాడీ లెవెల్ లోడ్. కాకపోతే ఇసుక తీసినప్పుడు తడి వేసుకోవాలంటే తడితో బరువు వచ్చేది ఫస్ట్ బాడీ లెవెల్ వేసినప్పుడు. లేదు మనం పాసింగ్ వేసుకుంటాం అంటే 6 ఇంట్ల బండిలో బాడీ సగానికి వేయలేప్పుడు తడి ఇసుక. ఆటో ఆఫీసర్ ఇంక తీసుకెళ్ళిపోయారు. నా బండికి 55,000 కేసు రాశారు. 12 టైర్లకేమో 78,000 కేసు రాశారు. కేసు రాసి బండి అయితే లోపల పెట్టేశారు. లోపల పెడేస్తే ఆటో దగ్గరికి వెళ్ళి ఇదేంటి సార్ ఎంత దారుణం ఏంటని చెప్పి అడిగితే, అవి కొంచెం పెద్దలు బళ్ళు, తప్పదు మరి మాకు ఇలాంటి ప్రెజర్స్ ఉంటాయి అని అన్నాడు ఆయన ఆర్టీఓ. ఇదే విషయం మేము ఆర్టీఓలకు సంబంధించి హెడ్ ఎవరు ఉంటారంట, సారో పెద్ద ఆయనకి చెప్తే ఆయన ఇంకా వంకరగా చెప్పాడు సమాధానం. ఇలాగా మీ ఆర్టీఓ ఇలాగ సారాలు ఇలా పట్టుకుని నన్ను ఇలా బెదిరించారు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తానని అని చెప్తే, ఫస్ట్ డ్రైవర్ల మాట నమ్మడమే పెద్ద జోకు. మీరు డ్రైవర్ల మాట నమ్ముతున్నారని చెప్పి మా ఓనర్ మీద రివర్స్ అయ్యారు ఆయన. దొంగలు వెళ్ళా కానీ మనల్ని ఎదవలు చేస్తారు. రోడ్డు మీద కుక్కలో పెంట ఎరుకుందంటే కదా, దానికన్నా దరిద్రం. ఇది హెవీ వెహికల్స్, లారీలు తోలే వాళ్ళకి, ఆటోలు తోలుతారు కదా, ఆటో డ్రైవింగ్ చేసే వాళ్ళకి, చిన్న వ్యాన్లో, బొలెరోలో, దోస్తీలు, పికప్లో ఇలాంటివి తోలుతారు కదా, వీళ్ళకి తెలుసు. ఎందుకంటే కారులో తిరిగే వాళ్ళకి, ఆర్టీసీ బస్సులు తోలే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆర్టీసీ బస్సు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక ప్యాసింజర్ నుంచి ఉన్నా కానీ పెద్ద ప్రార్థన చేసి జనాన్ని దింపించేసి పోలీస్ స్టేషన్లో పెట్టించేస్తారు. కానీ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం సిట్టింగ్కి మించి ట్రిబుల్ ఉంటారు జనం. ఇది మాట్లాడు, ఒక్క బండికి రికార్డు సరిగ్గా ఉండదు మాట్లాడు. ఇంత దారుణంగా ఉంటుంది ఈ ఆర్టీఓలతో. డ్రైవర్లు ఎదిరించే వాళ్ళు ఎదురంటారు కానీ ఇంకా అవ్వదు. ఎందుకంటే అలా ఫస్ట్ బండి ఆపిన వెంటనే బండి నెంబర్ తీసుకున్న తర్వాత లైసెన్స్ తీసుకుంటారు మన దగ్గర లైసెన్స్ తీసుకున్నాక ఇంకా వాళ్ళు క్యాన్సిల్ చేసేది గట్రా ఏముండదు, కానీ మన ఒరిజినల్ లైసెన్స్ అట్లా వెళ్ళిపోతారు వాళ్ళు. చేతిలో అధికారం ఉన్నవాడు, పవర్ ఉన్నవాడు ఏదో ఒకటి చేయగలడు, మన జీతాన్ని చేసుకునేవాళ్ళు మన లైసెన్స్ని. ఈ ఆర్టీఓలు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎంత దరిద్రం అంటే, హెవీ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఈ హెవీ డ్రైవర్ డ్రైవింగ్ స్కూల్ కారు నేర్పించి డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళి నెల రోజులు ఆడు మనకు నేర్పించినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తే, ఆ సర్టిఫికేట్ని బట్టి మనకు లైసెన్స్ ఇస్తారు ఆర్టీఓ. హెవీ డ్రైవర్ ఎవడన్నా నెల రోజులు నేర్చుకుంటాడు వెళ్ళి
కార్ టైప్లో అసలు ఈ లారీలు ఈ బస్సులు ఇవి వస్తాయా ఇప్పుడు దారుణం. అందుకే ఆర్టీఓలు కనిపించినాడు ఇంకా లోడ్ తక్కువ ఉన్నాయి లేదంటే ఎక్కువ ఉన్నాయి. మామూలు ఎలా లాగాలన్నా అలా తెలుసు. ఇప్పుడు సపోజ్ లోడ్ పాసింగే వేసుకున్నాం, బండి పాసింగ్తో 28 టన్నులు, అది 27 టన్నులు వచ్చింది. 27 టన్నులు వచ్చిన బంపర్ మీద ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్లు దానికి రాసేస్తారు. కంపెనీలు ఏం పీకరు, బస్ వీళ్ళని ఆపుతారు, వెహికల్స్ని ఆపుతారు. హార్న్ ఉంటుంది కదా, బైక్ హార్న్. ఇప్పుడు నేను కొడతాను చూడు, ఇది బైక్ హార్న్, ఇది లారీకి వచ్చిన హార్న్. ఈ హార్న్ కొడితే రోడ్డు మీద కుక్క కూడా తప్పుకోదు, లారీకి రోడ్డు మీద కుక్క కూడా తప్పుకోదు ఈ హార్న్ కొడితే. ఈ హార్న్ ఉండాలి, ఇది గ్యాస్ హార్న్. ఇది కూడా అందరు డ్రైవర్లు కాదు, కొంతమంది డ్రైవర్లు పిచ్చోళ్ళ కొడతారు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు బైపాస్ మీద వెళ్ళినప్పుడు ఏమన్నా ఓవర్టేక్ చేసేవాళ్ళు ఇంటి కారు ఇలా వచ్చినప్పుడు అలాంటి టైంలో అయితే మామూలుగా అలా టచ్ చేస్తారు. బండి వస్తుందని అవతలోడికి మిల్లర్లో చూస్తారని చెప్పి వాళ్ళు టచ్ చేస్తారు. కొంతమంది కొంచెం పిచ్చి పిచ్చి కొడతారు ఈ హార్న్ కూడా. ఈ వంక కూడా పెట్టుకుని బండిలోకి ఎక్కేసి ఈ హార్న్ ఉంది. దీనికి ఏంటంటే చిన్న మళ్ళీ ఎవరైతే ఉంటారు పుల్లలాగా, ఇది మొత్తం ఇది ఉందని చెప్పి హడావిడి చేసేస్తారు. నేను ఆర్టీఓ ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్కి గ్లాస్ వేసి ఎంత అవుతుందని ఆర్టీఓ నేను అన్నాను మేడం దగ్గర, గ్లాస్ వేసిన తోలకపోతే ఏసీ కంపెనీ కూడా ఏసీ ఇచ్చింది, గ్లాస్ వేసిన తోలదా కదండి, గ్లాస్ దింపుకుని తోలమంటారా, గ్లాస్ దింపుకుని తోలితే ఇంక ఏసీ ఎందుకు బండి అని అడిగింది. దానికి ఫిలిం ఏమైనా ఉన్నదేమో, ఫిలిం ఉంటే బయట ఎలా కనబడుతుంది దీనికి. వాళ్ళు చదువుకొని చదువు లేని వాళ్ళే మాట్లాడతారు ఆర్టీఓలు. వేరే ఏరియాస్లో ఆర్టీఓలు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఈస్ట్ వెస్ట్ దరిద్రం. నీకు విజయవాడ సైడ్ వెళ్ళేంతవరకు ఇంకా దరిద్రం, ఇంకా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇంకా దరిద్రంలో మహాదరిద్రం. ఇక్కడ రాక్షసుల టైపే. ఇంకా అసలు ఎంత బ్రతిమల్లా కానీ ఇంకా అసలు కనికరించరు. నాకు లైసెన్స్ ఉండి లైసెన్స్ రెన్యువల్ చేయించాను. లైసెన్స్ రెన్యువల్ చేయించిన 15 రోజులకి నన్ను ఆర్టీఓ పట్టుకుంటే నీ లైసెన్స్ రెన్యువల్ అవ్వలేదు, నాకు చూపిస్తలేదు సిస్టంలో అంటే. మళ్ళీ నా ఫోన్లోని పరివాహన్ ఉంటుంది కదా గవర్నమెంట్ వెబ్సైట్, అందులోకి వెళ్ళి నా లైసెన్స్ కొట్టి ఆ లైసెన్స్ అయితే చూపించాను, రెన్యువల్ అయింది చూడండి. నువ్వు ఎందులో కొట్టావు, నా దాంట్లో కూడా కొట్టి చూపించు అడిగాడు ఆర్టీఓ సార్. అలా ఉంది అమ్మా ఇక్కడ పనితీరు ఆర్టీఓలు. ఏమన్నా అన్నామంటే అమ్మ అబ్బల వరకు తొడతారు.